మీ దృష్టిలో మానసిక రుగ్మతలకు ప్రాథమిక కారణం ఏంటి? మీరు గమనిస్తే సమాజాలు సంపన్నమయ్యే కొద్దీ ప్రజలు మరింత చెత్త ఆహారం తినడం ప్రారంభిస్తున్నారు. గ్రహణశక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. వ్యవస్థను శుభ్రం చేసుకోండి, పేగులను శుభ్రం చేసుకోండి. వెంటనే కాస్త సమతుల్యత వస్తుంది. మీకు వృద్ధాప్యం చాలా వరకు దరిచేరదు. సద్గురు, మీ దృష్టిలో మానసిక రుగ్మతలకు ప్రాథమిక కారణం ఏంటి? మీరు ఒకే కారణం అడుగుతుంటే సరే, చాలా ఉండొచ్చు. చూడండి, ఒకటి మనం తినే విధానం. మానసిక ఆరోగ్యంలో దీనిది పెద్ద భాగం. ఈరోజు మనం చాలా విధాలుగా తెలియకుండానే రసాయనాల్ని, హార్మోన్లని తీసుకుంటున్నాం. ఈ తరం మానసిక రుగ్మతల్లో ఇదొక తీవ్రమైన అంశం. ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం, ఎలా తీసుకుంటాం అన్నది. ఇది ఇంగ్లాండ్లో కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు, కానీ దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. We look at life like this. మేము జీవితాన్ని ఇలా చూస్తాం. మీరు ఒక వ్యక్తిగా ఇప్పుడు ఇలా ఉన్నారంటే అది మీ తల్లిదండ్రుల వల్ల, మీరు వెళ్లిన పాఠశాలల వల్ల, మీరు పొందిన విద్య వల్ల, మీ జీవితంలో మీకు ఎదురైన పరిస్థితుల వల్ల. అందుకే మీరు ఇలాంటి వ్యక్తిగా అయ్యారు, అవునా? ఎన్నిటినో స్వీకరిస్తూ ఉంటారు. మీరు అన్ని వేళలా స్వీకరిస్తూ ఉంటారు. మీరు స్వీకరించేది కేవలం సమాచారం, ఆలోచన మాత్రమే కాదు. జీవం ఎన్నో స్థాయిల్లో స్వీకరిస్తుంది, శక్తి స్థాయిలో స్వీకరిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా స్వీకరించాలనుకుంటే మేం చేసే మొదటి పని బాసిపట్టా వేసుకుని కూర్చోవటం, సరేనా? ఇప్పుడు నేను అలానే కూర్చున్నాను. అది మీకు కనబడకపోవచ్చు, కానీ మొదటి పని కాళ్ళు క్రాస్ చేసుకోవడం. ఎందుకంటే శరీరంలోని కింది భాగం నుండి స్వీకరించాలనుకోం. ఏదైనా సానుకూలమైందైతే దాన్ని శరీరంలోని పైభాగం నుంచే స్వీకరించాలనుకుంటాం. కాబట్టి మేమేదైనా శక్తివంతమైన ప్రదేశానికి వెళితే చేసే మొదటి పని బాసిపట్టా వేసుకుని కూర్చోవటం, చేతులు తెరిచి ఉంచటం. మీకు తెలుసా, యోగశాస్త్రం ప్రకారం శరీర వ్యవస్థలో 112 చక్రాలుంటాయి, 114. అయితే మానవ వ్యవస్థలో ఉండేవి 112. ఈ 112లో 7 కేటగిరీలుంటాయి. ప్రతి దానిలో 16 చొప్పున. ఈ 7ంటిని సాధారణంగా చక్రాలు అని పిలుస్తారు. మొదటి 3 మనుగడ ప్రక్రియలు. ఇంకా మధ్యలో ఉన్నది ఈ రెండిటి కలయికను సూచిస్తుంది. ఇక్కడి నుండి అనాహత నుండి మొదలుకొని జీవితపు జ్ఞానోదయ ప్రక్రియలుంటాయి. కాబట్టి ఆ కోణంలో మీరు కొన్ని పద్ధతుల్లో స్వీకరించటం ముఖ్యం. ఆహారం అనేది చాలా ప్రాథమిక స్థాయిలో జరిగే స్వీకరణ. మనం ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం, ఏం స్వీకరిస్తామన్నది చాలా ముఖ్యం. ఈవేళ మనం ఏం స్వీకరిస్తున్నాం? ప్రస్తుతం మీరు గమనించే ఉంటారు, సమాజం సంపన్నంగా మారే కొద్దీ ప్రజలు మరింత చెత్త ఆహారం తినడం ప్రారంభిస్తున్నారు. భారతదేశంలోని ఒక గ్రామీణుడు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని ఆహారాన్ని అధునాతన నగరాల్లోని ప్రజలు తింటున్నారు. నేను ఆ రకమైన ఆహారం అన్నప్పుడు పాశ్చాత్య సమాజం ఈరోజు తింటున్నవన్నీ కనీసం 30 నుండి 60 రోజుల పాతవే. యోగాలో ఆహారాన్ని ఇలా వర్గీకరిస్తారు: సాత్వికం, రాజసికం, ఇంకా తామసికం. తమస్సు అంటే జడత్వం. తామసిక ఆహారం ఏది తిన్నా మీ వ్యవస్థలోకి జడత్వం వస్తుంది. జడత్వం అంటే సోమరిగా మారడమే కాదు, జడత్వం అంటే కొన్ని నెమ్మదిస్తాయి. కొన్ని అంటే ప్రాథమికంగా శరీర పునరుత్తేజనం నెమ్మదిస్తుంది. ఈవేళ మీకు తెలుసు, న్యూరోనల్ రీజనరేషన్ మీ మెదడును జీవితాంతం సరిగ్గా పనిచేసేలా ఉంచడంలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. మీరు తామసిక ఆహారాలు తింటూ ఉంటే, లేదా మీ వ్యవస్థ సాధారణ పనితీరులో మీలోని శక్తి ప్రక్రియలో జడత్వాన్ని కలిగిస్తే, అప్పుడు మీరు కాలక్రమేణా మీ ఆలోచన స్థాయి నెమ్మదిగా తగ్గిపోవడం చూస్తారు. ఇది అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు కప్పుల కొద్దీ కోకాకోలా లేదా కాఫీ లేదా ఆల్కహాల్ లేదా మరేదో తాగుతున్నారు. దాన్ని సరిచేయాలని వాళ్లకు తెలుసు. కాబట్టి ఈ విధంగా
మీ వ్యవస్థను సమతుల్యం చేయడం చాలా తెలివి తక్కువ పని. చెడ్డవి లోపల వేసి ఆపై సరియైన వాటితో సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యాంటాసిడ్లు అమ్ముడయ్యేది అమెరికాలోనే. దాదాపు 60% అక్కడే అమ్ముడవుతాయి. భూమి మీద అత్యంత సంపన్న జనాభా వాళ్లే. పోషకాహారం విషయంలో వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు అత్యుత్తమ ఆహారం తినగలరు. కానీ లేదు, వాళ్ళు చెత్త ఆహారం తింటారు. ఎందుకంటే వాణిజ్య సంస్థలు ఏం తినాలో నిర్ణయిస్తాయి. తినాలనుకున్నది ఎరుకతో ఏమాత్రం తినలేకపోతున్నారు. యోగ సంప్రదాయం ప్రకారం ఏదైనా వండితే దాన్ని తినేయాల్సిన సమయం 1.5 గంటలు, 90 నిమిషాల్లోపు. ఆ లోపే ఆ ఆహారాన్ని తినేయాలి. ఆ తర్వాత ఆహారాన్ని ముట్టుకోం, ఎందుకంటే అది తమస్సును సృష్టిస్తుంది, జడత్వం మొదలవుతుంది. మీరు ప్రయోగం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. 1 వారం పాటు తాజాగా ఉన్నవి తినండి. ఆపై 1 నెల 2 నెలలు ప్రాసెస్ చేసి ఉంచిన వాటిని తినండి. మీ వ్యవస్థలోని చురుకుదనంలో తేడాను మీరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అయితే ఇది కణస్థాయిలో జరుగుతోంది. ఇది ఓజస్సు రూపంలో జరుగుతుంది. We call this ojas. దానికి ఇంగ్లీష్ పదం లేదు. మీరు తగినంత ఓజస్సును సృష్టిస్తే ఇది భౌతికాతీతమైన శక్తి పాశ్వం. మీ శరీరంలోని ప్రతి కణం ఇందులో ఉంటే నమ్మండి, వయసు పెరిగే ప్రక్రియ దాదాపు ఆగిపోతుంది. మీ కణాల వయసు చాలా కాలం దాదాపుగా అలాగే ఉండిపోతుంది. నాపై చేసిన కొన్ని పరీక్షల్లో కణస్థాయిలో నా వయసు 25 అని అంటున్నారు. సరే, నేను ఇప్పటికీ 25 ఏళ్ల వాళ్ళలాగే ఉన్నాను. నేను అదే స్థాయి పని కొనసాగిస్తున్నాను, అదే బరువు, అన్నింటినీ అలాగే కొనసాగిస్తున్నాను. ఇదేమీ అద్భుతం కాదు. ప్రతి మనిషి దీన్ని సాధించగలడు. ప్రాథమికమైన వాటిపై కాస్త శ్రద్ధ పెడితే చాలు. ఆహారం పరంగా ఇంకాస్త ముందుకు వెళితే విరుద్ధ ఆహారం అని ఒకటి ఉంది. దాని అర్థం మీరు ఒక పదార్థం తిని దానికి వ్యతిరేకంగా పనిచేసే మరొక పదార్థాన్ని తింటే అప్పుడు మీ వ్యవస్థలో యుద్ధం జరుగుతుంది. జీర్ణ ప్రక్రియ ఎక్కువగా ఆమ్లాలు, క్షారాలు ఇంకా ఇలాంటి వాటి మధ్య జరుగుతుంది. ఉదాహరణకు, కొవ్వు ఉన్న మాంసం తిన్నారనుకుందాం. దాన్ని అలాగే తింటే అంత నష్టం కలక్కపోవచ్చు. కానీ దాన్ని అన్నం, నెయ్యితో కలిపి తింటారు. దాన్నే బిర్యానీ అంటారు. అప్పుడు చాలా నష్టం కలుగుతుంది, ఎందుకంటే ఈ 2 పదార్థాలకు పడదు. అందుకే ఏ మాంసాహారమైనా ఇంకా పాలు, పాల సంబంధిత ఆహారాలు ఎప్పుడూ కలపరు. ఎందుకంటే కలిపిన వెంటనే అవి విరుద్ధంగా పనిచేస్తాయి. ఇక మీలో మీరే ఒక యుద్ధాన్ని సృష్టించుకుంటారు. యోగ సంప్రదాయం ప్రకారం ఆహారం మీ కడుపులో 2.5 గంటల కన్నా ఎక్కువసేపు ఉండకూడదు. 2.5 గంటల్లోపు అది బయటకు వెళ్లిపోయి ఉండాలి. మీకు కడుపు ఖాళీ అయినట్టు అనిపించాలి. ఆకలి వేయదు, కడుపు ఖాళీగా ఉంటుంది. అది మంచిది. మన కడుపు ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి, ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంటే అన్నీ బాగా పనిచేస్తాయి. ఇంకా పెద్ద పేగు ఆరోగ్యం నేడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న విషయం. మీరు మీ పెద్ద పేగును శుభ్రంగా ఉంచుకోకపోతే మీ మనసును సమతుల్య స్థితిలో ఉంచడం చాలా చాలా కష్టం. అందుకే ఆయుర్వేదం, సిద్ధ వైద్యాల్లో నిద్ర పట్టకపోవడం, ఏదో అశాంతిగా ఉండటం, ఇలాంటి ఏ చిన్న మానసిక సమస్యతో వచ్చినా వాళ్ళు చేసే మొదటి పని పేగులను శుభ్రం చేయడం. వ్యవస్థను శుభ్రం చేసుకుని పెద్ద పేగును శుభ్రం చేసుకోండి. వెంటనే కాస్త సమతుల్యత వస్తుంది. యోగా కేంద్రంలో రోజు మొదలయ్యేది ఒక చిన్న గోళీ పరిమాణంలో ఉండే వేప, పసుపు ఉండలతో. ఇది మీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనడానికి అనేక అంశాలున్నాయి. అది వెంటనే చేసే పనుల్లో ఒకటి, అది మీ అన్నవాహికను శుభ్రంగా ఉంచుతుంది. శుభ్రం అన్నప్పుడు ఈ ప్రాంతంలోనే పెద్ద సంఖ్యలో ఇతర జీవులుంటాయి. కాబట్టి ఈ అన్నవాహికలో మొత్తం ఎన్నో రకాల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో చాలా వరకు మనకు స్నేహపూర్వకంగా మారాయి. మనం వాటి వల్లే జీవిస్తున్నాం. వాటి వల్లే ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాం. శరీరంలో ఎన్నో పనులు వాటి వల్లే జరుగుతాయి. అయినా కూడా మనకు హాని చేసేవి కూడా చాలా ఉన్నాయి. వేప యొక్క ప్రత్యేకత, ముఖ్యంగా పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు ఈ 2 కలిసి వెళితే శరీరానికి అవసరం లేనివి, శరీరానికి హాని కలిగించగల ఏ రకమైన పరాన్న జీవులున్నా అవన్నీ తొలగిపోతాయి. All these things get eliminated. ఇది పూర్తి పరిష్కారం కాదు, కానీ
శరీరం సరిచేయడానికి అవసరమైన ప్రాథమిక వాతావరణాన్ని ఇది కల్పిస్తుంది. సరిచేయడం మందులతో గాని అవసరమైన సాధనలతో గాని తీసుకురావచ్చు. దీన్ని ప్రస్తుతం బాధపడుతున్న వ్యక్తికి ఎలా వర్తింపచేయాలి? దానికి దయతో కూడిన విధానం అవసరం. నా పద్ధతి లేదా నీ పద్ధతి అనే ప్రామాణిక విధానం కాదు, ఇదే ఏకైక మార్గం అని అనుకోవడం చాలా తెలివితక్కువతనం. ఎందుకంటే మనుషులు అలా ఉండరు. తప్పు కాకుండా వీలైనంత ఎక్కువ మేలైన చర్య తీసుకోవాలి. తప్పు కంటే ఎక్కువ మేలైంది మాత్రమే మీరు చెయ్యగలరు. ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితుల గురించి ఎవరి దగ్గర సంపూర్ణమైన పరిష్కారం ఉందని అనుకోను.